आज तिरुपति के खानकाह कादरिया में अंजुमन तरक्की उर्दू के ज़ेर एहतमाम एक अहम इजलास मुनक्किद हुआ, जिसमें ज़िला भर से उर्दू ज़बान से मोहब्बत रखने वाले अफराद ने शिरकत की। इस इजलास की सदारत सदर अंजुमन तरक्की उर्दू सैयद शफी अहमद कादरी ने की। इजलास में उर्दू ज़बान की तरक्की, तहफ़्फ़ुज़ और ज़िला सतह पर मरबूत अंदाज में काम करने के लाहेमल पर तफसीली तबादला ख्याल किया गया। దీనిలో ముఖ్యంగా గత 8 సంవత్సరాల నుంచి అంజుమన్ తరక్కీ ఉర్దూ తిరుపతి నగరంలో ఉర్దూ భాష అభివృద్ధి కొరకు చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది। ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఏటీఎన్స్ కాలేజ్లో ఈ సంస్థ ద్వారా ఉర్దూ విద్యార్థులకు ఉచితంగా ఉర్దూ భాష బోధన, అదేవిధంగా వాళ్లకు కావలసిన ఉర్దూ మెటీరియల్స్ అందిస్తూ మంచి మార్కులతో వాళ్ళు ఉత్తీర్ణులవుతూ వచ్చారు। ఈ అంజుమన్ తరక్కీ ఉర్దూ విభాగము జిల్లా స్థాయిలో కూడా ఉర్దూ భాష అభివృద్ధి కొరకు పని చేయాలా అనే ఒక నిర్ణయంతో ఈ రోజు జిల్లా నుంచి వెంకటగిరి, కాళహస్తి, గూడూరు, నాయుడుపేట, పుత్తూరు, రేణుగుంట, చంద్రగిరి, పాకాల నుంచి కూడా దానికి సంబంధించిన ఉర్దూ భాష పిరివులందరూ వచ్చారు। ఈ చర్చ జరిగిన తర్వాత కూడా జిల్లా స్థాయి ఒక అడా కమిటీ వేస్తాము, ఉర్దూ భాష అభివృద్ధి కొరకు మేమంతా పాటు పడతామనే విధంగా మీకు తెలియజేస్తూ, ఉర్దూ భాష ఎవరిదో ముస్లింల భాషనో మొఘల్ చక్రవర్తుల భాష కాదు ఇది। ఈ మధ్య ఎవరో ఒకతను కేసు వేస్తే కూడా సుప్రీంకోర్టు పూర్తిగా తీర్పు ఇచ్చింది, చాలా చక్కటి తీర్పు।